బాలా త్రిపుర సుందరి మాత అమ్మవారు అసలుకు ఎలా వాళ్ళు ఇన్స్పైర్ చేస్తున్నారో, మోటివేట్ చేస్తున్నారో వింటే మీకు ఆశ్చర్యం కలుగుతుంది. అటువంటివి ఒక ఇద్దరు ముగ్గురు ఎక్స్పీరియన్స్ ఉన్నాయి, చాలా మంచి ఎక్స్పీరియన్సెస్. అవి చెప్తాను. ఒక కొత్త భక్తురాలు, నిన్న ఆమె యొక్క ఎక్స్పీరియన్స్ విని ఆశ్చర్యపోయినా నేను. ఆమె ఒక చేపలు అమ్ముకున్నటువంటి భక్తురాలు, కొత్త భక్తురాలు. ఒకరోజు రమణేశ్వరం చూసిందట. ఇంకంతే, నువ్వు వెళ్ళు వెళ్ళు వెళ్ళు, చూడు 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 అని ప్రేరణ వచ్చింది. మరి చాలా చోట్ల మన వస్తుంటాయి విభిన్న యూట్యూబ్లో, కానీ అడ్రస్లు ఉండవు. అడ్రస్ కోసం ఆమె వెతికింది, దొరకలేదు. సరే మొత్తానికి ట్రేస్ అవుట్ అయ్యింది, వచ్చింది. చూడండి, ఈ శ్రీచక్రాల గురించి ఒకే ఒక క్లాస్ విన్నది అంతే అమ్మాయి. ఒకే ఒక క్లాస్ విని ఒక 1 lakh పట్టుకొని సాయంత్రం వచ్చింది. లక్కీగా అమ్మాయి వచ్చినప్పుడు నేను అక్కడే ఉన్నాను. కల్పించారు. నువ్వు ఏం చేస్తుంటావమ్మా అన్నాను. నేను చేపలు అమ్ముకుంటుంటానండి, చేపలు అమ్ముతానండి అన్నది. చూశారా బాబు, చేపలు అమ్ముకునేటువంటి అమ్మాయి యొక్క ఆర్థిక పరిస్థితి ఎట్లా ఉంటుంది మనం ఊహించుకోవచ్చు. భర్త అన్నాడంట, 1,00,000 రూపాయలు కట్టేటువంటి యోగ్యత నీకుందా అన్నప్పుడు, అమ్మ నాకు ప్రేరణ ఇస్తుంది, నేను కడతాను, ఆమెనే ఇస్తుంది అని చెప్పేసి నిన్న ఆమె పే చేయడం జరిగింది. చూశారా బాబు, రత్నాలు అమ్ముకునేవాడు కడతాడా? వజ్రాలు అమ్ముకునే వాళ్ళు కడతారా? బంగారం అమ్ముకునే వాళ్ళు కడతారా? ఎంతోమంది నా దగ్గరికి వస్తూ ఉంటారు, వాళ్ళు కడతారా? కనీసం 1,00,000 రూపాయలు కట్టరు వాళ్ళు. చూశారా, అమ్మ సంకల్పం ఉండాలి. ఇంకో సంకల్పం అంటే ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది చూడండి. ఇక రెండవ ఎక్స్పీరియన్స్ చూడండి. ఇది 3 days బ్యాక్ జరిగింది. ఒక భక్తుడు గుంటూరులో ఉంటాడు. ఆయన బ్యాంకులో జస్ట్ 1,00,000 ఉందో 2,00,000 ఉన్నాయి, మొత్తానికి కొద్దిగా అమౌంట్ ఉంది. ఆయన స్పీచ్లు వింటున్నాడు, రోజు వింటున్నాడు, కానీ కట్టలేకపోతున్నాడు. ఎందుకంటే మరి ఎన్నో సమస్యలు ఉంటాయి, ఎన్నో తలకాయ నొప్పులు ఉంటాయి, కట్టలేక డోలాయమాన పడుతున్నాడు. ఎప్పుడైతే ఇలా పడుతూ ఉన్నాడో ఆ రోజు రాత్రి బాలా త్రిపుర సుందరి కనిపించిందంట. పెద్ద బొట్టు పెట్టుకొని, పసుపు రాసుకొని, జుట్టు విరబూసుకొని, స్వామి నాకు ఇంక ఏం అవసరం లేదండి, అమ్మ నాకు దర్శనం ఇచ్చేసింది, ఇంక అదే మహాదర్శనం అని చెబుతూ అమ్మ బాలా త్రిపుర సుందరి చెప్పిందంట, వెళ్ళి కట్టుపో, 1,00,000 రూపాయలు బ్యాంకులో ఉన్నాయి కదా అని చెప్పిందంట. చూడండి, ఇంక పొద్దున్న లేస్తూనే ఇంక రెండవ పని ఏం పెట్టుకోలేదు. వెళ్ళాడు, బ్యాంక్కి వెళ్ళాడు, డబ్బులు తీసుకున్నాడు, భార్యను తీసుకున్నాడు, పీఠంకి వచ్చాడు. స్వామి అద్భుతమైన అనుభవం కలిగింది స్వామి నాకు అన్నాడు. చూశారా బాబు, ఎవడు కడతాడు? సంస్కారం ఉన్నవాడు కడతాడు, ప్రాప్తం ఉన్నవాడు కడతాడు. ఒకే కుటుంబంలోనే చూడండి, ఒక కూతురు
డొనేషన్ ఇచ్చింది అనుకోండి, తండ్రి ఏం చేస్తాడంటే, ఏమమ్మా నీకేం పని పాటలు లేవా, ఆ స్వామికి పని పాటలు లేవు, ఎప్పుడు ఏదో ప్రోగ్రాములు చేస్తూ ఉంటారు అని తిడతారు ఎవరైనా సరే. మరి బిడ్డ ఏం చేస్తుంది, ఊరుకుంటుందా? కడతాది. చూసారా, పాజిటివ్ ఎనర్జీ కట్టొద్దు, నెగటివ్ ఎనర్జీ. ఎవడికి కడుతున్నావు నువ్వు? నాకు కడుతున్నావా? అమ్మకు కడుతున్నావు. శాశ్వతమైనటువంటి బంధాన్ని పెనవేసుకుంటూ ఉన్నావు, లంకె వేస్తున్నావు అమ్మకు, శివునికి, పుణ్యానికి, సద్గతికి. చూసారా, చాలామంది ఏం చేస్తుంటారంటే, ఇదిగో చిన్నపిల్లలు ఏవైనా ఇటువంటి సత్కర్మలు చేస్తుంటే తల్లిదండ్రులు ఏం చేయాలి, బుద్ధి తెచ్చుకొని బుద్ధిని మార్చుకోవాలి. నాకు లేని బుద్ధి పరమాత్మకి వీళ్ళకి ఇచ్చాడు అని ఏం చేస్తుంటారంటే, విమర్శలు చేయడం, వాళ్ళని తిట్టడం, నన్ను తిట్టడం, చెడు ప్రచారాలు చేయడం, ఇట్లా కూడా చేస్తుంటారు. ఎవడి సంస్కారం వాడిది, ఎవడి స్వభావం వాడిది. మనం ఎవరిని ఏం అనలేము. చూశారా బాబు, నేను అంటున్నాను, ఇవి నేను చేయిస్తున్నానా, అమ్మ చేయిస్తుందా? ఇవన్నీ ఎట్లా కడుతున్నారు వీళ్ళు? మరికొంతమంది చూడండి బాధపడుతున్నారు. ఏమని? నేను కట్టలేకపోతున్నానే, ఏమిటి నా దౌర్భాగ్యం అని బాధపడుతున్నారు. అమ్మ చక్రం చెప్తా ఉంది. ఎప్పుడైతే నిజంగా వాళ్ళు బాధపడుతున్నారో ఏదో ఒక రూపంలో అమ్మ డబ్బులు ఇచ్చేస్తుంది వాళ్ళకి. ఇంకా పరిగెత్తుకొని వస్తున్నారు. చూశారా బాబు? కాబట్టి మంచి సంకల్పాలు వచ్చినప్పుడు మనము ఆచరించాలి. ఒక భక్తురాలు నా దగ్గరకు వచ్చింది, స్వామి నేను మంచిగా ఒక శివలింగం పెట్టుకున్నాను, శ్రీచక్ర మహా ఆలయంలో నేను ఒక శ్రీచక్రం పెట్టుకుంటే నాకు చాలా సంతోషమయ్యేది స్వామి, ఎందుకంటే శ్రీచక్ర ఆలయంలో అంత గొప్పగా జరుగుతాయి ఆరాధనలు, పూజలు, ఉపాసనలు అన్నది. నేను అన్నాను, చూడమ్మా, నీ భావములో, పరితాపములో ఫైర్ ఉంటే నీకు అమ్మనే సహాయం చేస్తుంది. ఇప్పుడు నువ్వు ప్రస్తుతానికి నీకు ఎంత వీలవుతుందో అది కట్టుకో అన్నాను. చూడండి, ఎప్పుడైతే నేను అలా చెప్పానో విత్ ఇన్ 2 days రావాల్సిన డబ్బులు వచ్చినాయి. ఇంకా 3:10 కడుతుంది ఆమె. వచ్చేసింది అమ్మ, బాగా డబ్బులు ఇచ్చేసింది ఆమెకు, సంతోషకరంగా వచ్చి కట్టింది. చూసారా? కాబట్టి మనసు ఎక్కడ ఉంటే మార్గం అక్కడ ఉంటుంది. ఎక్కడ పరితాపం ఉంటే అక్కడ కటాక్షము